మరి ఈ అమావాస్య రోజు ఎలాంటి పరిహారాలు చేయడం వల్ల మనకు ఆ దురదృష్టము పోయి అదృష్టము మనకు లభించేటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటిది ఒకసారి శాస్త్రంలో చూసుకున్నట్టయితే, అమావాస్య నాడు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. అది కూడా ఆవ నూనెతో దీపం వెలిగించడం వల్ల అద్భుతమైనటువంటి సిరి సంపదలను మీ సొంతం. అలాగే దేవతలను పూర్వీకులను కూడా పూజించుకోవాలి. దీనివల్ల అంతా కూడా మనకు మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అమావాస్య నాడు ఆహార ధాన్యాలను కొనడం కావచ్చును, పెళ్లి వేడుకలు చేసుకునేటువంటి పరిస్థితి కానీ, పూజా సామాగ్రిని కొనడం కానీ, మాంసం తినడము అస్సలు కూడా మంచిది కాదు ఇవన్నీ కూడా. అలాగే ఈరోజు ఎలాంటి శుభకార్యాలలో కూడా పాల్గొనకూడదు. అంతేకాదు వ్యాపారాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద లావాదేవీలను కూడా ఈరోజు చేయకూడదు, ఇది గుర్తుంచుకోండి. అలాగే కొత్త వేంచాలను ప్రారంభించకూడదు. పితృదేవతలకు ఈరోజు తప్పకుండా కూడా తర్పణం కానీ వారి పేరిట కొంత స్వయంపాక దానం కానీ చేసుకోవాలి.